హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పొంగనూరు సంత. ప్రతి ఒక్కరు కూడా ఏ ఊరి నుంచి ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. లక్కీ డ్రా ద్వారా మీకు లక్కీ డ్రా తీసి కామెంట్ చేసిన వారికి ఏదో విధంగా నేనైతే చేస్తాను, సబ్స్క్రైబ్ అనమాట. ఓకే, మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ ఏ ఊరి నుంచి చూసేది కామెంట్ అయితే చేయండి. పొంగనూరు సంత ప్రతి బుధవారం ఉదయం 5 నుండి 12 గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది. ఓకే, ఈ వారం సంతలో రేట్లు అయితే ఏ విధంగా ఉన్నాయో అడిగి చూద్దాము. రైతులను వచ్చేసి కంపల్సరీ లైక్ అయితే చేయండి. ఓకే, కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి ఏ ఊరి నుంచి చూసేది. ఓకే, మనకు చక్రి బ్రదర్ అయితే సంతలో, ఏ సంతలో కానీ, చింతామణి కానీ, పొంగనూరు కానీ ఎక్కడైనా కూడా ఆవులు అయితే మనకు ఎవరికైనా కూడా తీస్తాడనమాట. బ్రదరు జెర్సీ ఆవునైతే తీసుకొచ్చాడు. ఏం బ్రదర్, ఏం చెప్పినావు రేటు? 65,000. పాలు 3 రోజులు దూడ అయినాయి. జున్ను పాలు 6 లీటర్లు అయితే ఉన్నాయని చెప్తున్నాడు. 65,000 అయితే బ్రదర్ చెప్తున్నాడు. మనకు అవునవునులే, సంతపరంగా చూసుకున్నట్టు కూడా బాగుంది. ఆవు వచ్చేసి 65,000 అయితే చెప్తున్నాడు. జున్ను పాలే మనకు 6 లీటర్లు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. చూశారు కదా జెర్సీ. ఎన్నో యాక్టివేషన్ ఇప్పుడు? సెకండ్ యాక్టివేషన్. డెలివరీ అయిందంటే సెకండ్ యాక్టివేషన్ 3 రోజులు అయింది. బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయి. నంబర్ చెప్పండి బ్రదర్ మీది. 8977787815. ఆవు చూసుకున్నట్టయితే బాగుంది. ఎవరైనా కావాలంటే బ్రదరు ఆవులు కూడా తీస్తాడు సంతలలో వచ్చేసి, చింతామణి కానీ, పొంగనూరు కానీ. ఓకే, సరేలే బ్రదర్. అయితే ఆవు వచ్చేసి 55,000 అయితే చెప్పినారు. పూట మీద 5 లీటర్లు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. అక్కడ ఉండే దూడ ఇది వచ్చేసి 55,000 అయితే చెప్తున్నాడు. బేరం అయితే చేసుకుంటే రేట్లు అయితే ఇంకా తగ్గించు. ఆవు పరంగా చూసుకున్నట్లయితే బాగానే ఉంది, పొదువు కూడా. ఓకే, 6 బండ్లు అది అనమాట. 6 బండ్లతో ఉంది. ఏం చెప్తావు పెద్దనా? 47. పాలు ఎంత ఉంది? 5-6 పూటగా తొలితంట. ఇప్పుడు 2వ ఈత. పూటకు వచ్చేసి 5-6 లీటర్లు అయితే పిండిందని చెప్తున్నాడు. ఓకే, రేట్లు సంతలో ఈ వారం కొట్స రకము. ఓకే, బ్రీడ్ అవుతుంది. చూసుకున్నట్టు బాగుంది. ఏం చెప్పారు నా రేటు? చూసారు కదా, ఆవు పొదుపు పరంగా చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది. ఆవు వచ్చేసి బ్రదర్ ఏం చెప్పినారు రేటు? రేటు 65. పాలు ఇది వచ్చేసి 65,000 అయితే చెప్తున్నాడు. పూట మీద 10 లీటర్లు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఆవు చూసుకున్నట్లయితే బాగానే ఉన్నది. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము సంతలో, వారం సంతలో వచ్చేసి. ఓకే, మరి మనకు జెర్సీ ఆవు అయితే కొత్త రకం అయితే ఉంది. రేటు మరి అక్కన అడిగి చూస్తాము ఏం చెప్తారో మరి రేటు. పంటలో చూస్తాము. ఏం చెప్పినారమ్మా? 55. పాలు ఇప్పుడు చూడావా? అది ఈ బుద్ధు రేపు ఇంతదని చెప్తున్నది అక్క. ఓకే, అదనమాట సంతలో రేట్లు ఈ విధంగా అయితే ఉన్నాయి. ఓకే, మరి శివాడి నుంచి మనకు బ్రదర్ అయితే తీసుకొస్తాడు. ఆవులు అయితే చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి. ఆవు దూడ ఇది 3వ ఈత. ఎంత ఉంది పాలు? 3 పాలు ఇస్తుంది. పూటకు 7 మురుబాలు అయితే 5 లీటర్లు అయితే ఇస్తానని చెప్తున్నారు. ఇప్పుడు 3 రోజులు అయితే ఈనిందంట. ముందెత్తుకు వచ్చేసి 7-8 లీటర్లు అయితే ఇచ్చిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. పొదుపు పరంగా చూసుకున్నట్టయితే ఆవు అయితే బాగానే ఉన్నది. ఓకే,
55,000 ఇది వచ్చి 55,000 అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి. ఇక్కడ కూడా మనకు ఓలిస్టన్ క్రాస్ బ్రీడ్ అనమాట. ఓలిస్టన్ జెర్సీ ఇది రెండో ఈత, ఇది వచ్చి రెండో ఈత అంట. చూసుకున్నా ఇప్పుడు చూడా ఇప్పుడు పంట ఎన్ని రోజుల్లోనా, ఎన్ని రోజుల్లో ఎంత అది 15 రోజులు పడుతుంది అంట. రేటు ఏం చెప్పిరి రేటు 70,000. ఇది వచ్చి 70,000 అయితే చెప్తున్నాడు. ఆవులు అయితే పర్వాలేదు బాగానే ఉన్నాయి. నంబర్ చెప్పునా మీది నంబర్ 9676391016 అదనమాట. ఓకే కావాలంటే అడిగి చూడండి. ఆవులు అయితే బాగానే ఉన్నాయి. అది సెకండ్ లాక్టివేషన్, అదే సెకండ్ లాక్టివేషన్. ఓకే కూడా మనకు ఓలిస్టన్ బ్రీడ్ ఆవు అయితే ఉన్నది. చూసుకోండి పొదువు అయితే చూసుకున్నట్టయితే బాగానే ఉంది. దూడ ఏం చెప్పినా రేటు 52. పాలు 7 లీటర్లు, పూట మీద 7 లీటర్లు అయితే ఉన్నాయని చెప్తున్నాడు. రేట్ అయితే ఆ విధంగా అయితే ఉన్నాయి సంతలో ఈ వారము. ఎన్నో అవుతానా ఇప్పుడు, ఎన్నో ఈత 3 ఈత అంట. ఓకే మరి ఆవు అయితే బాగానే ఉన్నది. ఓలిస్టన్ బ్రీడ్ జెర్సీ బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి. చూశారు కదా. మరి రేటు ఏమటు చెప్తాడో అడిగి చూద్దాం. ఏం చెప్పినారన్నా 50,000 చూడా ఇప్పుడు ఎన్నో ఈతనా, ఎన్నో ఈత రెండో ఈత అంట. అది అనమాట. ఓకే ఎంత ఉన్నాయి పాలు ముందు, ఇప్పుడు చూడు ముందు 6-7 పిండిందంట. అదే అనమాట. ఇక్కడ కూడా జెర్సీ ఆవు ఉంది. ఇదేం చెప్పితే 45. చూడా ఇప్పుడు ఎన్ని రోజులు, నెల వరకు ఉండదు. అదే అనమాట. ఎన్నో ఫస్ట్ ఈత రెండో ఈత ఇది వచ్చేసి రెండో ఈత అనమాట. ఓకే ఇక్కడ ఉగ్గిని నుంచి అయితే ఆవులు అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఈ బ్రదర్ దగ్గర వచ్చేసి 365 రోజులు ఆవులు అయితే ఉంటాయి. పాడి సూడి ఆవులు మనకు ఇక్కడ హెచ్ఎఫ్ ఒకటి ఓలిస్టన్ బ్రీడ్ అయితే ఉన్నాయి. రేట్లు అయితే అడిగి చూద్దాం. ఏం చెప్పినారు బ్రదర్ 55 పాల ఇప్పుడు చూడే పంట. అది ఎన్నో ఈత ఇప్పుడు వారం భర్త ఎన్నో ఈత రెండో ఈతేనా, అదే అనమాట. అదే ఇది 7 లీటర్లు పూట మీద 7 లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు. ఇదేం చెప్పిరే 75. ఇది ఎన్నో అయితే ఇప్పుడు రెండో అయితేనా. ఇది ముందు ఎంత ఉన్నాయి పాలు, పూట మీద 10 లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు. మనం పొదుపు పరంగా చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి, మంచి రేట్లకైతే ఉన్నాయన్నమాట. ఓకే ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఓకే నంబర్ చెప్పండి 8106525035 ఉగ్ని బ్రదర్ది వచ్చేసి చూడండి. రేట్లు అయితే తక్కువ రేట్లు అయితే ఉంటాయి. మనకు హెచ్ఎఫ్ ఓలిస్టన్ బ్రీడ్ అయితే ఉంది. మనకు పొదుపు పరంగా చూసుకున్నట్టయితే బాగానే ఉంది. మరి రైతును అడిగి చూద్దాము. చూశారు కదా ఏవి పొదువు అయితే ఉన్నది. ఏం చెప్పినా రేటు 70 కోరదోడ. పాలు ఎంత ఉందనా 8-9 70. ఎన్నో అయితే ఇప్పుడు రెండో అయితే అంట. 6 బండ్లు కడ వచ్చిందంట అన్నాడు. 70,000 అయితే చెప్తున్నాడు. ఆవు చూసుకున్నట్టయితే సెకండ్ లాక్టివేషన్ ఆవు అయితే బాగానే ఉంది. ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. మనకు జెర్సీ ఆవు అయితే ఉంది. పొదుపు పరంగా చూసుకున్నట్టయితే బాగానే ఉంది. 75 65 పాలు 8 లీటర్లు అయితే ఉన్నాయి. చూశారు కదా ఆవు అయితే బాగానే ఉంది. ఇది మీదేనా, ఇదేం చెప్పి 85,000 పాలు
ఈ పూట మీద 8 లీటర్లు అయితే ఉన్నాయని చెప్తున్నాడు. ఆవులు అయితే బ్రదర్ దగ్గర అయితే ఉంటాయి. మీరు నెంబర్ చెప్పండి. 9676648136. అది 300 ఉంటాయి కదా మీ దగ్గర ఆవులు. ఈ పుంగనూరేనా? ఎన్ఎస్పేట అంట. బ్రదర్ది వచ్చేసి ఎవరన్నా చూడండి, మంచి క్వాలిటీ బ్రీడ్లు అయితే ఆవులు అయితే ఉన్నాయి బ్రదర్ దగ్గర. ఎన్ఎస్పేట, పుంగనూరు. దూడలు దాంట్లోయేనా? ఈ 2 అది దూడలు అయితే దాంట్లో అంట. ఓకే, రేట్లు అయితే ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఓకే, మరి హెచ్ఎఫ్ బ్రీడ్ ఆవు అయితే ఉంది, చూశారు కదా. మంచి బ్రీడెడ్ ఆవు. మరి రేటు ఏ మటుకు చెప్తాడో రేట్లు అయితే అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చి. చూశారు కదా. నా పెద్దన్న ఏం చెప్పారన్నా రేటు? 1,15,000. పాలునా? పూటకు పూట మీద 15 లీటర్లు అయితే చెప్తున్నాడు. 1,15,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఆవు బాగానే ఉన్నది. ఓకే, రేట్లు అయితే ఈ వారం సంతలో రేట్లు అయితే ఉన్నాయి. ఓకే, మరి మొత్తం వచ్చేసి రైతుల దగ్గరనే అయితే మీకైతే చెప్తున్నాను. ఇక్కడ కూడా మనకు జెర్సీ హెచ్ఎఫ్ బ్రీడ్ అయితే ఉంది. పొదుపు పరంగా చూసుకున్నట్టయితే ఆవు అయితే బాగానే ఉన్నది. నా ఏం చెప్పినా రేటు? 65. పాలునా? పూటకు 8 లీటర్లు. ఎన్ని అయితే ఇప్పుడు? 3 అయితే. అది 3 ఈత. దూడ వచ్చేసి కోట దూడ. ఆవు అయితే బాగానే ఉన్నది, చూశారు కదా. ఓకే, కూడా రైతు అయితే ఆవునైతే పట్టుకొని ఉన్నాడు. ఆవు పరంగా చూసుకున్నట్టయితే హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్. మరి రేటు ఏ మటుకు చెప్తాడో అడిగి చూద్దాము. నా ఏం చెప్పింటున్నా రేటు? 90. చూడా ఇప్పుడు? చూడావా? పాల పంట అదే వారం రోజులు అయితే ఉంటుందని చెప్తున్నాడు. ఎన్ని తెలుసురంట. ఆపరంగా చూసుకున్నట్టయితే బాగుంది. ఫస్ట్ లాక్టివేషన్. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సంతలో ఈ వారం వచ్చేసి. అవును అది ఫస్ట్ లాక్టివేషన్ కాబట్టి మనకు పొరుగు కూడా అట్లే ఉంది. ఎన్ని రోజులు పడుతుంది? వారం పడుతుంది. అదే వారం అయితే పడుతుంది అని చెప్తున్నాడు. ఓకే, మరి రేట్లు అయితే ఈ వారం సంతలో ఈ విధంగా ఉన్నాయి. జెర్సీ ఆవు అయితే ఉంది, హెవీగానే ఉన్నది. మరి రేటు ఏ మటుకు చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చి. ఏం చెప్పినారు బ్రదర్? ఇది ఏం చెప్పినారు? 75. పాలు 10 లీటర్లు. పూట మీద 10 లీటర్లు అయితే ఇస్తారని చెప్తున్నారు. ఓకే, అదనమాట ఈ వారం సంతలో రేట్లు ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా మనకు హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి. రేటు ఏ మటుకు చెప్తాడో అడిగి చూద్దాము. చూసారు కదా. అది వచ్చేసి 62,000 అయితే చెప్తున్నాడు. ఫస్ట్ ఉండొచ్చు. అదనమాట 62,000. ఇదేం చెప్పినా? 65. పాలు పూటకైతే 8 లీటర్లు. 65,000 అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చి. అదనమాట. ఓకే, జెర్సీ ఆవు దూడైతే ఉన్నాయి 2. చూశారు కదా. బ్రదర్ ఏం చెప్పింది రేట్? ఇది ఏం చెప్పినారు? ఎంత కొన్నారా? 45. 45,000 కొన్నారంట. పాలు ఎంత ఉన్నదంట? అది 5. అది ఈ దూడ ఈ ఆవు వచ్చేసి ఆ రేట్కి అయితే కొన్నారు. పూట మీద వచ్చేసి 5 లీటర్లు అయితే ఇస్తుంది అనే బ్రదర్ అయితే చెప్తున్నాడు. మనకు ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది, పొదువు కూడా. అది అనమాట. ఓకే, రేట్లు అయితే ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి. ఓకే, ఇక్కడ కూడా జెర్సీ ఆవు దూడ అయితే ఉన్నాయి. మరి రేటు ఏమట్టుకు చెప్తాడో అడిగి చూద్దాము. ఆవు దూడ ఏం చెప్పినారన్నా రేటు?
57 పాలు 7 లీటర్లు. ఇది 57,000 అయితే చెప్తున్నాడు. పూట మీద వచ్చేసి 7 లీటర్లకి అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. మనకు పొదుపు పరంగా చూసుకున్నట్లయితే బాగానే ఉంది. రేట్లు అయితే సంతలో ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయి. ఓకే మరి ఏం చెప్పారు? ఇది 1,20,000 సూడి. ఇప్పుడు సూడి 1,20,000 అయితే చెప్తున్నాడు. ఆవు అయితే ఏవిగా ఉంది. ఆవు చూశారు కదా. ఇప్పుడు సెకండ్ లాక్టివేషన్. ఆవు అయితే పూటకు తొలిసూరులోనే పూట మీద 14 లీటర్లు అయితే ఇచ్చిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. నంబర్ చెప్పండి మీది. 9182320504. అది బ్రదర్ దగ్గర అయితే 365 రోజులు ఆవులు అయితే ఉంటాయి. ఇదే అది ఎంతకి ఇచ్చినారు? 69 అది 69కి ఇచ్చినావా? పాలు జున్నుపాలు ఎంత ఉంది? 6 లీటర్లు. ఇది జున్నుపాలే 6 లీటర్లు అయితే ఇచ్చిందంట. ఇది కూడా అమ్మేసినారు బ్రదరు. మంచి ఆవులు అయితే ఉంటాయి. ఇది 52 పాలు 7 ఇచ్చింది. తొలిసూరు ఇంకా ఎవరో టైం ఉంది. తొలిసూరు 7 లీటర్లు అయితే ఇచ్చిందంట. అది రాత్రి అది 50,000కి ఇచ్చిన. పాలు ఎంత ఉన్నది? ఇది జున్నుపాలు రాత్రి తొలిసూరు జున్నుపాలు అంట. చూశారు కదా తొలిసూరు ఆవు. రేట్ అయితే ఈ విధంగా ఉంది. అది మందేనా? సర్లే. ఇవన్నీ కూడా ఇప్పుడు సంతలో అయితే సేల్ చేయడం అయితే జరిగింది. బ్రదర్ వచ్చి చూడండి రేట్లు అయితే సరసమైన రేట్లకు అయితే బ్రదర్ అయితే ఇస్తాడు. అది ఇప్పుడు ఈ ఆవు అయితే బేరం అయితే ఉంది. ఓకే ఎవరైనా కావాలంటే నంబర్ అయితే ఇచ్చాను, అడిగి చూడండి బ్రదర్ని వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట. ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఈ వారం ఎవరి దగ్గర డైరీ ఫారం దగ్గరికి అయితే వెళ్ళలేదు. అందరికీ రైతుల దగ్గరనే నేను రేట్లు అయితే అడిగి ఈ వారం సంతలో అయితే పెట్టాను. ఓకే మరి కంపల్సరీ ఎంతమంది కామెంట్ చేస్తారో, ఏ ఊరు నుంచి చూస్తున్నాము, ఏ ప్రాంతం నుంచి చూస్తున్నాము అనేది కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళకి ఒక లక్కీ డ్రా అయితే తీస్తాను. 100 కామెంట్లలో ఒక కామెంట్కి అయితే ఏదో ఒకటి మీకైతే సస్పెన్స్ చెప్తాను. ఓకే మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి బాయ్.